బ్రేకింగ్ న్యూస్. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామాల్లో జరుగుతున్న ఒక్కొక్క సంఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ నాయకులు తమ అభ్యర్థికి ఓటు వేయలేదని ఒక రైతు వరి బస్తాలను మొత్తం నీళ్లతో నానిపేశారు. దీనికి సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నది. ఆ గ్రామంలోనే కాదు, మిగతా గ్రామాల్లో కూడా కాంగ్రెస్ నాయకులైనా, ఇటు బీఆర్ఎస్ నాయకులైనా, అటు ఇతర ఏ పార్టీ నాయకులైనా సరే తమ దౌర్జన్యాలను, తమ దాష్టికాలను బయటపెడతా ఉన్నారు. ఒక రకమైన చెప్పాలంటే తమ అసూయ రాజకీయాలను బయటపెడుతున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గంగారం తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైతుకు సంబంధించిన దాదాపు 60 నుంచి 100 బస్తాల ఒడ్లలో మొత్తం నీళ్లు నింపేశారు. ఒడ్లు మొలకెత్తి ఇక బియ్యంగా మారకుండా చూసుకునేందుకు రైతుల ఆవేదనను ఎలా ఉంటుందో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. దాదాపు 100 బస్తాల ఒడ్ల మొత్తాన్ని నీటితో నాన్పేశారంటే ఇక ఆ ఒడ్లు దేనికి పనికిరాకుండా చేయాలనే ఒక దుర్బుద్ధితోటే ఈ ఘటనకు దానికి తెగబడ్డట్టు అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే దీనికి అంతటికి కారణం ఏంటంటే ఆ రైతుకు సంబంధించిన కుటుంబ సభ్యులు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేదనేదే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. తమ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు గంగారం తండాలో. ఆ గంగారం తండాలో పోటీ చేసిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదన్న ఒక ఆవేదనతో కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాష్టికానికి అలాంటి ఒక ఘటనకు పాల్పడ్డారని చెప్పేసి రైతు కుటుంబాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. తినడానికి దాచుకున్న వడ్లపై మొత్తం నీళ్లు చల్లారని చెప్పేసి వారైతే చాలా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద వారికి గ్రామస్తులు అక్కడున్న తండావాసులు అయితే మద్దతుగా నిలిచినప్పటికీ తమ ఆవేదన వర్ణాన్వితం. ఎందుకంటే ఇది కేవలం కక్షపూరిత రాజకీయాలు మాత్రమే ఆ తండాలో జరిగినట్లయితే తెలుస్తూ ఉన్నది. కేవలం గంగారం తండా మాత్రమే కాదు, మిగతా గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. కేవలం తమ అభ్యర్థికి ఓటు వేయలేదు, లేదంటే తమ అభ్యర్థి గెలవలేదు అన్న కోపంతో కార్యకర్తలు, నాయకులు ఇలాంటి ఒక దాష్టికాలకు పనిచేస్తూ ఉంటే ఇంకొన్ని గ్రామాల్లో డబ్బులు ఇచ్చి తమ గెలవలేదని చెప్పేసి డబ్బులు ఎవరెవరైతే ఇచ్చిరో వారి ఇళ్లకి వెళ్ళి తమకు నచ్చిన దైవం పైన ఒట్టేపించుకొని ఒకవేళ ఒట్టేయకపోతే డబ్బులు కూడా వసూలు చేసుకుంటున్న ఘోరమైన ఘటనలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గ్రామాల్లో అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా డబ్బు పంచకుండా ఓటు తీసుకోండి, ఓటును డబ్బుకు పంచకండి, ఓటును డబ్బుకు అమ్ముకోకండి అని ఎంత ప్రచారం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ పల్లెల్లో ఖచ్చితంగా డబ్బులు తీసుకొనే ఓట్లు వేస్తూ ఉన్నారు. ఇది రానున్న కాలంలో భవిష్యత్తు రాజకీయాలకు కూడా పెను ముప్పుగా మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు ఎంత చెప్పినా సరే పల్లెల్లో ఇచ్చే అభ్యర్థులు మారడం లేదు, తీసుకునే ఓటర్లు మారడం లేదు. ఇచ్చేవాళ్ళు ఉన్నంతకాలం తీసుకునే వాళ్ళు ఉన్నారన్న ఒక చందంగా ఇది మారిపోయింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉన్న గందరగోళ పరిస్థితులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో, అటు జనగామ జిల్లాలో, ఇటు నల్గొండ జిల్లాల్లో సహా అటు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చాయి. డబ్బులు తీసుకొని కూడా ఓటు వేయలేదు అన్న నెపంతో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలైనా, అటు బీఆర్ఎస్ కార్యకర్తలైనా తమ ఇళ్లపై దాడులు చేసిన సంఘటనలు కూడా చూసాము. ఇటీవల మరొక ఎమ్మెల్యే గారి వదిన కూడా పోటీ చేసిన ఒక తాండాలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నది. మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలవాలన్న ఒక నెపంతో, గెలవాలన్న ఒక ఆశతోటి తాము డబ్బులు ఖర్చు పెట్టారు, అవసరమైతే దౌర్జన్యాలకు దిగారు, అవసరమైతే వారిని బెదిరించారు, బామాలాడు. ఎంతకు వినకపోతే ఇలాంటి దౌర్జన్యాలకు కూడా తెగపడుతూ ఉన్నారు. కానీ అది గెలుపుకు ముందు, ఓట్ల లెక్కింపుకు ముందు ఎలాంటి ప్రయత్నాలైనా చేయొచ్చు. అదెందుకంటే గెలవాలన్న ఒక ఆశతోటి అలాంటి ప్రయత్నాలు చేశారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ గెలిచిన తర్వాత ఇలాంటి కక్ష రాజకీయాలు చేయడం ఏంటి అనేది ఇప్పుడు విశ్లేషకులు దానిపైన తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయాలు ఇలానే మారితే, రాజకీయాలు తమ రూటును మార్చుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీల మనుగడ అనేది చాలా సవ్యంగా ఉండదు. అలాగే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల్లో కూడా ఇలాంటి ఒక గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఓటరు మారాలి అని చెప్పేసి విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఓటర్ను మార్చడంలో ఎన్నికల కమిషన్ అనేది పూర్తిగా విఫలమైంది అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఓటు శాతం పెంచాలి, ప్రతి గ్రామంలోనూ పల్లెల్లోనూ
పోలింగ్ శాతం పెంచాలి అనే దానిపై దృష్టి పెట్టింది. పోలింగ్ శాతం పెంచాలని బ్యానర్లు కడతా ఉన్నది. పోలింగ్ శాతం పెరగాలి అని తమ అడ్వర్టైజ్మెంట్లు కూడా చేస్తూ ఉన్నారు, క్యాంపెయినింగ్లు చేస్తూ ఉన్నారు. కానీ పోలింగ్ శాతం పెరుగుతుంది అనే దృష్టిలో అసలు పోలింగ్ శాతం ఎలా పెరుగుతుంది, ఎలాంటి ప్రలోభాలకు గురి పెడితే ఓటరు బ్యాలెట్ బూత్ వరకు వచ్చి తమ ఓటు వేస్తున్నారనే దానిపైన ఈసీ అయితే ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. ఓటుకు నోటు అనేది తప్పు అని చెప్పలేకపోతున్నది చాలా స్ట్రాంగ్గా. ఇదే ఇప్పుడు పల్లెలకైతే ఒక శాపంగా మారిపోయింది. అంటే ఒక అభ్యర్థి నిలబడ్డప్పుడు ఇద్దరు అపోనెంట్ అభ్యర్థి ఇద్దరు నిలబడ్డప్పుడు ఒక అభ్యర్థి కొంత పంచితే తనకన్నా ఎక్కువగా ఈ అభ్యర్థి పంచాలని చూస్తూ ఉన్నారు. దీని కారణంగానే ఎక్కువగా పంచిన అభ్యర్థి ఒకవేళ ఓడిపోతే కనుక తాను ఆ ఉక్రోషంతోటో లేదంటే ఇంకేదైనా రకమైన కోపోద్రవాలతోటే ఖచ్చితంగా అభ్యర్థుల అంటే ఓటర్లపై అయితే తిరగబడుతున్న సంఘటనలు ఇప్పుడు చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఇక ఇది రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన కూడా ఇలాంటి ఒక ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా ఉన్న అధికారులు, అలాగే పోలీస్ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, లేదంటే ఈసీ అయినా దీనిపైన చొరవ తీసుకొని దీన్ని అంటే ఇలాంటి ఒక దాష్టికాలు జరగకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అయితే చెబుతా ఉన్నారు. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితులే పునరావృతం అయితే నిజంగానే ఒక రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో ఇలాంటి ఒక దాష్టికాలు, ఇలాంటి ఒక అరాచకాలు జరుగుతుంటే ఇది ప్రజాస్వామ్యానికి కూడా అంత మంచిది కాదనేది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో మరి ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అని.